పక్కాగా ప్లాన్ చేశాం అనుకున్నారు. తమ స్కెచ్కు తిరుగులేదని కూడా అనుకున్నారు. కానీ ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టు దెబ్బలు తింటమే కాదు, ఇప్పుడు కటకటాల్లోకి కూడా వెళ్లారు ఆ దొంగలు. చిత్తూరు చోరీ కేసులో అనేక ట్విస్టులు ఉన్నాయి. అయితే ఈ చోరీ కథ సుఖాంతమయ్యేందుకు కారణం పుష్ప కిడ్స్ యజమాని చంద్రశేఖర్ వద్ద పనిచేస్తున్న ఉమాపతితో పాటు మరికొందరు యువకులు కీలకమయ్యారని చెప్పాలి. అయితే ఫర్నిచర్ వ్యాపారి సుబ్రహ్మణ్యం దోపిడీకి ప్లాన్ చేసినట్టు గుర్తించారు. కిడ్స్ వరల్డ్ యజమాని దగ్గర డబ్బులు ఉన్నాయనే సమాచారంతో చోరీకి ప్లాన్ కూడా చేశారు. కర్నూలు, అనంతపురం, నంద్యాల నుంచి సుబ్రహ్మణ్యం దొంగలను కూడా పిలిపించాడు. ఉదయం బిల్డింగ్లోకి ప్రవేశించిన 6 దొంగల్లో స్థానికులు 4 పట్టుకున్నారు. మరొకరిని పీలేరు రోడ్డులో పోలీసులు పట్టుకున్నారు. ఉదయం లేచి డోర్ తీయగానే ఈ దారుణం జరిగిందంటున్న బాధితులు చంద్రశేఖర్, లోకేష్ తో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్ లో అందిస్తారు. చిత్తూరులోని సంతపేట పుష్ప కిడ్స్ వరల్డ్లో దోపిడీ దొంగలు దోపిడీకి ప్రయత్నించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు మొదట్లో అలర్ట్ అయ్యి చంద్రశేఖర్ గారిని కాపాడడం జరిగింది. ప్రస్తుతం వారి అబ్బాయి లోకేష్ ఉన్నాడు. లోకేష్ గారు, అసలు ఏం జరిగింది? ఎంతమంది లోపలికి వచ్చారు? ఉదయం నుంచి ఏం జరిగింది? మామూలుగా 6:30కి డోర్ డైలీ ఓపెన్ చేస్తారు. మరి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే 6 స్టెప్స్ మీద వచ్చారు. సెకండ్ ఫ్లోర్కి, నేరుగా సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఉన్నారు. నేను వచ్చి థర్డ్ ఫ్లోర్లో ఉంటాను. మా అమ్మగారు జోరుగా అరుస్తున్నారు. అవ్వ ఉన్నారు ఇంట్లో. అవ్వకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం కదా ఉంది, ఆమెకి ఏమైనా అయిందేమో అనేసి ఓన్ అరుస్తున్నారు. నేను పరిగెత్తా వచ్చినప్పుడు అందరూ 6 మంది మాస్క్, గన్ను అంతా పెట్టుకో ఉన్నారు. నన్ను కూడా వచ్చిందను డబ్బులు అడిగారు. డబ్బులు ఎత్తేయండి, గోల్డ్ ఇవ్వండి అని. గోల్డ్ అంటే నాకు తెలియదు, మా నాన్నగారికి కూడా తెలుసు అంటేని. సరే కూర్చో అన్నారు. అంతలోపల మా భార్య కూడా వచ్చారు ఏమైందని. మా నాన్నగారు కింద నుంచి పైకి వచ్చారు. వచ్చిందను వాళ్ళని ఎవరు అంటే మరి గోల్డ్ అన్నీ ఎత్తేయండి అన్నారు. ఇక మా నాన్నగారు అనుకొని పోలీసు వాళ్ళు కింద ఉన్నారు, మా డిపార్ట్మెంట్ ఉన్నారని. మా నాన్నగారు కొంచెం వాళ్ళని కొట్టడం అంటే తోసుకొని పోవడము అట్లా జరిగింది. తోసుకుపోవడంతో ఈ 5 వెళ్ళి మా నాన్నగారితో అటాక్ అయ్యడంతో నా దగ్గర ఒకరున్నారు. ఆ ఒక్కరిని నేను విదిలించుకునేసి కింద పరిగెత్తుకుంటా కింద వచ్చేసాను. కింద వస్తానే జనాలంతా, ఈ తోటపాలెం, గాంధీ రోడ్ జనాలంతా బాగా అందరూ గుమ్ముకూడి వాళ్ళ జనాలు రావడంతో వాళ్ళ పక్క బిల్డింగ్లో దుక్కేసి వెళ్ళిపోయారు. గతంలో ఎప్పుడన్నా మీరు ఆ వ్యక్తిని చూసారా? సుబ్రహ్మణ్యం? లేదు సార్, అంటే మాస్క్లు వేసుకున్నారు. నేను ఇంతవరకు వాళ్ళని ఎవరిని చూడలేదు సార్. మీకు పోలీసులు హెల్ప్ చేస్తారు? పోలీసులు కూడా వచ్చారు, హెల్ప్ చేస్తారు. అంటే ఆల్రెడీ ప్రజలే ముందు వచ్చేసి అన్ని సపోర్ట్ చేశారు. పోలీసులు కూడా వచ్చారు. డబ్బు కోసమే? అవును, డబ్బు కోసం. ఇంతకుముందు డబ్బు యాడ్ ఉంది పెట్టండి, బ్యాగ్లో వేయండి, గోల్డ్ యాడ్ ఉంది తెచ్చి బ్యాగ్లో వేయండి అన్నారు. ఈ గిరియంపేట సుబ్రహ్మణ్యం రెడ్డి పెద్ద ఫర్నిచర్ షాప్ ఉంది, అతను గతంలో మీకు వర్క్ కూడా చేశాడంటారు. ఇంకైతే గుర్తులేదు సార్, వాళ్ళైతే గుర్తులేదు. వాళ్ళు ఎవరు ఇంతవరకు నేను చూసింది కూడా లేదు. 6. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పట్టుబడినారు కదా, పట్టుబడినాక 4 ఫేసులు చూశాను. వాళ్ళైతే ఇంతవరకు నేను చూడలేదు. మొత్తం మీద అయితే మీ నాన్నను కొట్టిన తర్వాత మీరు మళ్ళీ ఎదురుదాడి చేశారా వాళ్ళ మీద? మా నాన్న కొట్టిన తర్వాత నేను ఎదురుదాడి చేసినాక ఈ పని ఇట్లా కాదు, వాళ్ళు ఫస్ట్ నన్ను గన్తో షూట్ చేశారు. ఆ గన్ వచ్చి డమ్మీ తుపాకీ, అంటే మా షాప్లో కూడా ఉంటుంది. అది ఫైర్ వస్తుంది కానీ దెబ్బ తగులుతుంది. దగ్గర పెడితే నొప్పి తగులుతుంది. దూరం నుంచి కాల్చిన వెంటనే ఇది డమ్మీ తుపాకీ నాకు అర్థమయ్యి విధులు ఇచ్చేసి కిందికి వచ్చేస్తాం. ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర? ఎఫెన్స్ కత్తులు 3 ఉన్నాయి, గన్ వచ్చి 3 పెట్టుకున్నారు. వాళ్ళ దాడి అంటే ఇంతకుముందు ఏమన్నా వాళ్ళు ఎప్పుడైనా వచ్చినారు? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారు? ఇంతవరకు రాలేదు. మీరు సీసీ ఫుటేజ్ చూస్తుంటారు కదా, దాంట్లో ఎప్పుడన్నా మీ షాప్కి వాళ్ళు వచ్చినట్టుగా? లేదు సార్, అంటే మాస్క్లు వేసుకున్నారు కాబట్టి మనకి ఏమీ తెలియలేదు. అయితే ఇంతవరకు అయితే రాలేదు. ఇంతవరకు అయితే వాళ్ళని నేను చూడలేదు. అంటే ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి గురించి తెలియదా మీకు? తెలియదు సార్. అంటే అతను 20 ఏళ్ల క్రితం వచ్చి ఫర్నిచర్ షాప్ క్రితం అయితే మనం ఫర్నిచర్ చేసినట్టయితే మనకేమీ తెలియదు సార్. ఫర్నిచర్కి అంటే కాంట్రాక్ట్ ఇస్తాము, వచ్చి చేసేసి పోతూ ఉంటారు. వాళ్ళకి దారులు తెలుసు కాబట్టి ఎట్లా పోవాలి అట్లా ఏమన్నా ఉండొచ్చు. మొత్తం మీద అయితే లోకేష్ చెప్తున్న దాని ప్రకారము తన తండ్రి మీద దాడికి ప్రయత్నించిన సందర్భంలో తాను వచ్చి బయటికి తలుపు కిందికి వచ్చి అందరినీ కేకలు వేశానంటున్నారు. మనతో ఏదైతే యజమాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఉదయం 6:30 నుంచి ఇప్పటి వరకు?
యాక్చువల్గా ఏం జరిగిందంటే పొద్దున యాజ్ యూజువల్గా మనము ఇంట్లో వచ్చి మా ఇంటి అనేది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మన హౌస్. సో లిఫ్ట్లో కిందికి వచ్చి షట్టర్ తీసి లోపలికి వెళ్ళాను. లోపల లాస్ట్లో మాకు ఇది దాదాపు 100 అడుగులు బిల్డింగు. లోపలికి వెళ్ళి వాటర్ మాకు మున్సిపల్ ట్యాప్ కనెక్షన్లో వాటర్ వస్తుంది, దాన్ని చెక్ చేసుకొని తర్వాత వెళ్ళేది. ఇది రెగ్యులర్గా జరిగేది. బట్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో కొంతమంది దుండగులు పైకి వెళ్ళినారో నేను అది చూడలేదు, నేను గమనించలేదు. నేను ఒక 10 నిమిషాల తర్వాత పైకి వెళ్ళాను. ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు మా అత్తగారిని, మా భార్యని, మా అబ్బాయిని, మా కోడల్ని అందరూ నిలబెట్టుకొని గట్టిగా సౌండ్లు వస్తుంది, డబ్బులు కావాలి మిద్దిపైకి వెళ్ళిపోయాను. మిద్దిపైకి వెళ్ళేసరికి ఇంటి లోపల ఈ 6 మంది మా వైఫ్ని, మా అత్తగారిని, మా అబ్బాయిని, మా కోడల్ని వాళ్ళ హ్యాండ్ వాల్లో చేసుకొని గలాటా చేస్తాను. సెకండ్ ఫ్లోర్లో నేను లోపల డోర్ తీసుకొని, అంటే డోర్ అంటే ఊరికి జస్ట్ సరదాగా పెట్టింటాం కదా, డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి పోయినా. లోపలికి పోతానే ఇవన్నీ చూసి నేను బాగా గట్టిగా వచ్చి కొద్దిగా అంటే అంతా మినిట్సే, ఏం పెద్దగా 1 hour 2 hours ఏం టోప్లాట్ జరిగింది. మా అబ్బాయి గబక్కుని ఎస్కేప్ అయిపోయి కిందికి వచ్చినాడు. మా ఆవిడ బాల్కనీకి పోయింది, గట్టిగా వచ్చింది, జనాలంతా గుమ్ముగూడినారు. నేను లోపల చెప్పేస్తాను. అంటే నేను సేవ్ చేసుకునేదానికి మా అబ్బాయి కిందికి వెళ్ళిపోయినాడు. బయట మా ఆవిడ వచ్చింది, పోలీసు వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చేసినారు, మీరు అయిపోతారు, మీ పని అయిపోతుంది అనేసరికి వాళ్ళు నా మాటలు భయపడి వెళ్ళినారు. ఎందుకో గబగబాని ఎస్కేప్ అయిపోయినారు. ఇప్పుడు మీకు దెబ్బలు ఏమిటో కొట్టినారంటే వాళ్ళు కత్తి నా దగ్గర ఇక్కడ పెట్టారండి. కత్తి పెట్టినప్పుడు ఈ చేత్తో నేను కత్తిని తోసేసాను. వాళ్ళు నలుగురు చేసి నన్ను గట్టిగా తోసినప్పుడు వెనకాల ఫోటో ఫ్రేమ్ ఉంది, అది ఇక్కడ తలకి తగిలింది. ముందు వైపు కొట్టినారండి. దేంతో కొట్టినారనేది మాత్రము నాకు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేయాలి. అంటే ఈ హడావిడిలో ఉన్నాం కదా. ఇప్పుడు సుబ్రహ్మణ్యం రెడ్డి అనే అతను ఫర్నిచర్ షాప్ అతను మీకు ముందే ఏమైనా పరిచయం? తెలియదు అసలు. సుబ్రహ్మణ్యం రెడ్డి అనే పేరే నేను వినలేదు. వచ్చిన అతను ఉన్నాడని అంటున్నారు కదా. అంటున్నారు, బట్ వాళ్ళు ఎవరో గతంలో ఏదైనా ఆర్థిక లావాదేవీలు మీతో అతను ఫర్నిచర్ షాప్ అతను కానీ ఎవరైనా మీరు ఏదన్నా డబ్బులు ఇవ్వాల్సిన వ్యవహారం ఏదన్నా ఉంది? కేవలం దొంగతనానికి అంతే. చంద్రశేఖర్ గారు చెప్తున్న దాని ప్రకారం కేవలం దొంగతనానికే వచ్చారు. ఈ సందర్భంగా తాను ఏదైతే వాకిలు తీసి లోపలికి వెళ్ళి మామూలుగా వెనక వైపు వెళ్ళిన సందర్భంలో సెకండ్ ఫ్లోర్లో ఉన్న తన కుటుంబ సభ్యులందరినీ దొంగలు బెదిరిస్తున్న సమయంలో తాను ఇంటి లోపలికి వెళ్ళాను. ఈ సందర్భంగానే వారికి తాను తోపులాట జరిగింది. తన మెడ మీద కత్తి కూడా పెట్టారు. ఆ తర్వాత తాను నూకి వేసిన ఆ సమయంలో తన గాయాలు ఏరించగలిగినారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి.